హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ. సినిమా చూసిన తర్వాత ఇది ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్తాను. ఎందుకు ఇలా చెప్పాను అంటే రీసెంట్ టైమ్‌లోని హీరో కిరణ్ అబ్బవరం సినిమాలు తీస్తూనే తను ఓన్ ప్రొడక్షన్‌లోని కొన్ని కొత్త సినిమాల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడు టాలీవుడ్‌కి. అయితే తన ప్రొడక్షన్‌లోని 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా మొత్తం కూడా 90స్‌లోని జరుగుతుంది. 90స్‌లోని పల్లెటూరులోని అలాగే ఆ లొకేషన్స్‌లో గూడా చాలా అంటే చాలా న్యాచురల్ లొకేషన్స్‌లోని ఈ సినిమాని తీసినట్టు సినిమా చూస్తేనే మనకర్థమవుతుంది. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. 90స్‌లోని పల్లెటూరులోని అక్కడున్న ప్రజలందరికీ గూడా టీవీ అనేది ఒక ఎమోషన్. ఎవరైనా ఇంట్లోని పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోని టీవీ ఉంటే చాలు. అమ్మో! వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది. చాలా సినిమాలు చూడొచ్చు అన్న ఒక ఎమోషన్ అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కలుగుతుంది. సేమ్ ఇంక స్టోరీ విషయానికొస్తే ఒక ఊర్లోని షసీద్ అనే అబ్బాయి ప్రతి శివరాత్రికి ఒక టీవీ తెచ్చి, ఒక వీసీఆర్ తెచ్చి, ఊరి అందరి మధ్యలోని సినిమా వేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. అలాగే తాను ప్రేమిస్తున్న అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా సేమ్ అలాంటి టీవీనే ఒకరోజు తెచ్చిన తర్వాత, ఆ టీవీ మిస్ అవుతుంది ఊర్లోని. తర్వాత ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? అసలు లవ్ అనే కాన్సెప్ట్ సతీష్‌కి ఎలా వచ్చింది? ఇదే రిమైనింగ్ స్టోరీ మొత్తం. స్టోరీలోని ఈ సినిమా చూస్తున్నప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' నటించిన 'ఏప్రిల్ 1 విడుదల' అనే సినిమా మనకు తప్పకుండా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. రివెంజ్ డ్రామాగా ఆ సినిమా ఉంటుంది. ఈ సినిమా కూడా లవ్, రివెంజ్ డ్రామా అలాగే ఈ మధ్యలో టీవీ కాన్సెప్ట్ 90స్‌కి సంబంధించిన పల్లెటూరులోని జరిగే సిట్యుయేషన్స్ గానీ, అప్పట్లోని టీవీ అంటే ఎలా ఉండేది? ఇలాంటివన్నీ కూడా సినిమాలోని బాగానే చూపించారు. అండ్ సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద బలం అని చెప్పాలి. సినిమాలోని ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంత బాగోకపోయినా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. అండ్ కొత్త యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ తోటి సినిమా మొత్తాన్ని ఒక హై లెవెల్‌కి తీసుకెళ్లారని చెప్పాలి. సినిమా అయితే ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అని చెప్పాలి. ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే, సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.